వెళ్ళి పెద్దవాళ్ళు మాత్రమే సుమా, మళ్ళీ అన్నీ బాగుండేవాళ్ళు పోవద్దు. ఆరోగ్యం సహకరించకుండా కళ్ళు తిరిగిపోయి పడిపోయే ప్రమాదం ఉండేవాళ్ళు వెళ్ళి, షుగర్ పేషెంట్లు మాత్రమే వెళ్ళి భోంచేయండి, మీకు భోజనం పెడతారు, డిస్టర్బ్ చేయొద్దు. శ్రద్ధగా ఆసక్తిగా అందరూ దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ, మరి ఆయా ప్రాంతాల నుంచి మేము చెప్పగానే వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినవలసిందిగా కోరుచు, మరి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు ఎన్నో పాఠాలను మాకు బోధించారు, మేము నేర్చుకున్నాం. లోకన్నయ్య గారు, మా ముందుగా మెసేజ్ చెప్పిన లోకన్నయ్య గారు కానివ్వండి, సంతోష్ కుమార్ గారు కానివ్వండి, వారు చెప్పిన ఎన్నో పాఠాలను మేము రాసుకొని ఈరోజు మేము కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక ప్రాంతాలలో దేవుని కోసం నిలవబడగలిగే శక్తిని ఇచ్చింది మరి అన్నయ్య వాళ్ళ పెద్దలు. కనుక జాగ్రత్తగా మీరందరూ కూడా నేర్చుకొని దేవుని కోసం బ్రతకవలసిందిగా కోరుచు, మరి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా దైవజనులు చిన్నయేసేపు గారు, పొద్దుటూరు జేబీఆర్సీ కోఆర్డినేటర్, పొద్దుటూరు నుండి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు చిన్నయేసేపు గారు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. హలో 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 ప్రార్థన చేసుకుందామండి వాక్యం కోసం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున తండ్రి, నిన్ను నీ వాక్యాన్ని ప్రేమించిన నీ పిల్లలు నీ మాటలు వినటానికి నా తండ్రి సిద్ధపడి వచ్చారు. సిద్ధపడి వచ్చినటువంటి నీ పిల్లలతో నీ సేవకుడైనటువంటి నన్ను తండ్రి కుమారుని ద్వారా నేను నీ మంచి మాటలు అందించి మా జీవితాలు బాగు చేసి నాశనం నుండి తప్పింపబడి నిత్యలోకానికి లేదా పరలోకానికి చేరుకునేటువంటి మార్గంలో నడుచుకున్నట్టు కొరకు అవసరమైనటువంటి సంగతులను నీ పిల్లలకు బోధించి సరిచేయగలను ఆశపడుతూ, అలాగే దూర ప్రాంతాల నుండి ప్రయాణంలో నీ పిల్లలను క్షేమకరంగా ఇక్కడ తెచ్చినందుకు నీకు వందనాలు. అలాగే ఎందరో దైవ సేవకులను తండ్రి ప్రాంతంలో చేర్చినందుకు నీకు వందనాలు. వింటున్న ప్రతి మాటను విని విడిచిపెట్టక వాటిని అనుసరించి జీవించలాగున్న మంచి మనసు నీ పిల్లలైన మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనులకు ప్రభు నామములో వందనాలు. మరి ఈ సమయాన్ని దైవజనులు ముఖ్య వాక్యోపదేశకులైనటువంటి ఈ సంతోష్ కుమార్ గారికి అప్పగిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి అన్నయ్య వాక్యానికి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ కుమారుడు యోసేపన్న గారు, వారి తల్లి గారు ఈ భూమిని విడిచి తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన ఈ కారణములో ఈ భూమి మీద జీవించి ఉన్న వారికి ఇది పాఠం కావాలని లేఖనముల నుంచి మీ జ్ఞానమును అందించుటకు చేసిన ఈ ప్రయత్నమే లేఖనాల పరిశోధన సదస్సు. మీ వాక్యమును ఇష్టపడి ఆశించి మీ పిల్లలు వచ్చారు. మీ పక్షంగా నిలవబడి మాట్లాడుచుండగా నాకు సహాయం చేయండి. సమయోచితమైన తెలివిని జ్ఞానమును ప్రసాదించండి. ప్రతి సంగతిని గ్రహించుటే కాదు, ఆ వాక్యమందు ఫలించే భాగ్యం, ధన్యత మీ పిల్లలకిమ్మని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తు నుండి చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ, వేదికను అలంకరించిన నాతోటి దైవజనులు లోకా గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, అలాగే మరి జాన్ గారు ఎర్రగుంట్ల ప్రిన్సిపాల్, అలాగే యేసేపు గారు పులివెందుల, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభములు తెలియజేస్తున్నాను. రాగానే టైం చూశాను, ప్రజలు తక్కువ వచ్చారు, 12 వస్తుంది. అప్పుడు వెంటనే ఒక మాట అన్నాను, ఆసక్తి కలిగిన వారికి, వారు వినుటకు వారికి
శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, రెండో ఉండాలి. గనుక మీరు 12ంటికి వచ్చారంటే కొంచెం ఆసక్తి తక్కువ అనిపించింది. మీకు ఎక్కువ భోజనం పెట్టాలి అని ఆయన అనుకొని 3 పాఠాలు ఇచ్చారు. కానీ మీరు టైం దాటి వచ్చారు కాబట్టి ఒక పాఠం క్యాన్సిల్. ఎందుకు అనంటే ఒకటి కోల్పోతేనే దాని విలువ తెలుస్తుంది. సంఘాలలో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాను నేను. ఇంకా రాలేదు ప్రజలని మనం అనుకున్న టైం దాటించేస్తున్నాం అనుకోండి, మేము ఎప్పుడు వెళ్ళినా మా కోసం వెయిట్ చేస్తారు అనే ఒక నానుడి ఆలోచన వాళ్ళలో పడిపోయింది. దానివలన దేవుడు అంటే నిర్లక్ష్యం. కనుక అన్నయ్య చెప్పినట్లుగా ఆఫీస్కి వెళ్ళి చూడండి టైం దాటి, స్కూల్కి వెళ్ళి చూడండి టైం దాటి. ఒప్పుకుంటారా ఎవరైనా? అధికారుల దగ్గరికి వెళ్ళండి టైం వదిలేసి. ఒక ఎమ్మెల్యేని కలవడానికి హైదరాబాద్ బయలుదేరానండి మూవీ పని మీద. మార్గ మధ్యలో విపరీతమైన వర్షం. ఈ వర్షంలో నా కారు స్పీడ్గా వెళ్ళదు కనుక స్లోగా వెళుతున్నాను. మధ్యలో ఇంత వర్షం వస్తుంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది, దారి కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి. సూర్యాపేటలో ఆగి జస్ట్ టిఫిన్ చేసి వెళదామని సూర్యాపేటలో ఆగాం అనిల్ గారి దగ్గర. అక్కడ ఒక 40 నిమిషాలు లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి మమ్మల్ని కలుస్తానన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. ఒక 2 అవర్స్ లేట్ అయ్యాం. అర్థం చేసుకుంటాడు, మా ప్రయాణం అంతా కూడా వర్షంతో ఉంది, అర్థం చేసుకుంటాడు అనుకున్నాం. తర్వాత తెలిసింది అతను మాట్లాడిన మాటలు, అతను అన్న మాటలు. ఎవరైతే ఆ ఎమ్మెల్యేను మనకు కలుపుతానన్నారో మన అబ్బాయి అరుణ్, మీ అందరికీ తెలుసు. అరుణ్కు ఫోన్ చేసి, అయ్యగారు నమస్తే సార్, మేము ఎంతసేపు వెయిట్ చేయాలి సార్ మీకోసం, ఎమ్మెల్యే అంటున్నాడట. ఆ మాట నమస్తే సార్ అన్నప్పుడే అర్థమైపోయింది అతను చాలా కోపంతో ఉన్నాడు. అంటే మన అవసరం, ఆయన టైం ఇచ్చాడు, ఆ టైంకి మనం వెళ్ళలేకపోయాం. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి. ఆ తర్వాత అరుణ్ని ఎంత ఇబ్బంది పెట్టాడంటే జాబ్ నుంచి కూడా మానేశాడు అరుణ్. మనం కావాలని చేసింది కాదు, విపరీత వర్షం వల్ల లేట్ అయిపోయాం. అంటే ఒక అధికారికి అంత కోపం. అవసరం మనదై ఉండి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనమే లేట్ అయిపోతే మన కారణాలు వాళ్ళకి నచ్చవు, అవసరం లేదు. మన కారణాలు అసలు అవసరమే లేదు. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఇంకో 4 గంటల ముందు బయలుదేరాలి, నష్టం ఏంటి, నీ అవసరమైనప్పుడు అంటాడా లేదా? ఖచ్చితంగా అంటాడు. మరి ఏదో సహాయం చేస్తానన్నవాడు, లేదంటే మూవీకి ఏదన్నా ఏమంటారు మాట సహాయమో, లేదంటే కో ప్రొడ్యూసరు, ఏదో అవకాశం వచ్చింది, 2 గంటలు లేట్ అయిపోయి ఆ ఛాన్సే మేము పోగొట్టుకున్నాం. ఇది పోయినా పర్వాలేదు, పరలోకం పోతే ఇది పోయినా పర్వాలేదు, కానీ పరలోకం పోతే ఏంటి పరిస్థితి? గనుక ఎక్కడ మీరు లేట్ చేసినా పర్లేదు, దేవుడి దగ్గరికి మాత్రం అస్సలు లేట్ చేయకండి, ఓకేనా? గనుక ఈ సందర్భంగా జ్ఞాపకాలు పదిలపరిచేది ఎక్కడా? ఎందుకంటే వీరమ్మ గారు కదా, మరి అన్నయ్య వాళ్ళ తల్లి గారు వీరమ్మ గారు ఒక 2 వారాల క్రితం ఈ భూమి మీద తన జీవితాన్ని ముగించి ఆవిడ వెళ్ళిపోయారు. జనరల్గా అందరూ జ్ఞాపకార్థ కూడిక అంటారు, లేదంటే ఆదరణ కూడిక అంటారు. ఈ భూమి మీద ఉన్న వారికి ఆదరణ. ఎలాంటి ఆదరణ అంటే, మనం మన వారిని మళ్ళీ చూస్తాం, ప్రభు వస్తాడు. ఈ మాటలకి మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అని తెస్సలోని పత్రిక చెప్పాడు. ఇక జ్ఞాపకార్థ కూడిక అని ఒకవేళ టైటిల్ పెట్టామనుకోండి, జనరల్గా లోకంలో ఉన్న వారందరూ ఏం మాట్లాడతారంటే, ఎవరైనా చనిపోయిన వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాల గురించి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సభ అందుకే పెడతారు. మా ఊర్లో ఒక సభ జరిగిందని, మా ఇంటి పక్కనే, ఆమె పేరు వజ్రమ్మ, చచ్చిపోయింది. పాస్టర్లు ఊర్లో 25 మంది పాస్టర్లు ఉన్నారు, అందరూ వచ్చారు, నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఇక ఒక్కొక్కరు చెప్పడం ప్రారంభించారు. ఆ చచ్చిపోయిన ఒక్కరోజు కూడా చర్చికి వెళ్ళలేదు, బాప్తిజము లేదు. అసలు బాప్తిజమము, చర్చి, భక్తి లేని ఆమె గురించి ఎందుకు ప్రార్థన పెట్టారనేది మొదటి ప్రశ్న.
వాని గురించి సేవకులు ఏం మాట్లాడతారనేది నాలో ఉన్న రెండో ప్రశ్న. ఇక మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారు తెలుసా? ఒక పాస్టర్ గారు లేచి మొదలుపెట్టాడు. అందరికీ వజ్రమ్మ గారంటే తెలుసేమో కానీ ఒకప్పుడు డాబా వజ్రమ్మ అంటేనే తెలుసు అన్నాడు. ఏ వజ్రమ్మ? 40 ఏళ్ల క్రితం ఊర్లో ఆమె ఒక్కదానికే డాబా ఉందట. ఇప్పుడు ఏం చేసుకుని ఎత్తికేసి కొట్టుకోవాలా ఆ విషయం? ఇది కూర్చున్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం అనేది నాకు అర్థం కాలేదు. అంటే జ్ఞాపకార్థ కూడికంటే వాళ్ళకి ఎలా అర్థమైందంటే, బ్రతికున్నప్పుడు వాళ్ళు చేసినవి, వాళ్ళతో మాట్లాడినవి, వాళ్ళు అన్నవి, అందులో మంచి అందులో చెడు అన్నీ ఒకసారి గుర్తు చేసే ఎపిసోడే ఈ జ్ఞాపకార్థ కూడిక. జ్ఞాపకార్థ కూడికకి అర్థం మార్చేసి పరమార్థం తీసుకొచ్చింది ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం మాట్లాడాలి అన్నయ్య జ్ఞాపకార్థ కూడికని పెట్టలేదండి. మనకున్నటువంటి మంచి ఆలోచన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో వాక్యం తెలుసుకున్నవాడు, అది పెళ్ళైనా చావైనా ఇంకేదైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యం మాత్రం చెప్పిస్తారు. లోకాన్ని చెప్పారు చూసారా, పెద్ద మనిషి ఫంక్షన్ అని. నిజంగా క్రైస్తవులు కూడా లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు. నేను మొన్న చర్చిలో ఒక ఆవిడ ఇలాగే వస్తే, మా మనవరాలు ఇలా అంటే చెప్పాను నేను, ఒక అవకాశం ఉంది, మీ బంధువులందరినీ పిలిచి వాక్యం చెప్పించే అవకాశం ఉంది, ఇది నువ్వు మిస్ చేసుకోకు, ప్రార్థన పెట్టుకుంటున్నాం అని చెప్పి అంతే, ఇంకేం చెప్పుకో, మొత్తాన్ని పిలువు. పర్సనల్గా ఒకవేళ చెప్పుకుంటే వాళ్ళకి పర్సనల్గా చెప్పుకో, లోకంలో ఉన్న వాళ్ళు చేసినట్టు చేయొద్దు అని చెప్పాను. నా ముందు అలాగే ఉంది. తర్వాత వెళ్ళి 1,50,000 ఖర్చు పెట్టింది. ఆ తర్వాత నన్ను వాక్యానికి వేసి చూసేసరికి ఆ సారెలు, ఏమండే ఆ తతంగం, ఆ గొడవ నాకు మొత్తాన్ని సొదమ గుమర్రలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఇదేంటి ఈ తతంగం ఏంటి, ఈ గోల ఏంటి? అక్కడ వాక్యానికి నో ప్రియారిటీ. మన చర్చే నా ముందు ప్రార్థనే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి 1,50,000 ఖర్చు పెట్టి చాలా కార్యక్రమాలు చేసింది. ఏ అంటే ఒక్కగానొక్క పిల్ల. అయితే చూసారా, సభ జరిగింది, 1,50,000 ఖర్చు పెట్టిన ఈవిడికంటే ఒక 50,000 తగ్గాయండి. వెంటనే స్పాట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీకి తెచ్చేసింది, వడ్డీకి తెచ్చేసింది స్పాట్. ఆ కార్యక్రమానికి ముందండి సెమినార్ ఒకటి చేసామండి, 4 రోజుల సెమినార్. 500 కూడా ఇవ్వలేదండి అదే క్యాండిడేట్. 500 కూడా ఇవ్వలేదు ఈ క్యాండిడేట్. అంటే దేవునికి ఇవ్వడానికి మేము పేదవాళ్ళం కదా, పని మాత్రమే చేస్తాం. పని చేస్తారు, కూరగాయలకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళు చేసే పని ఏంటి? కూరగాయలకు వచ్చేటప్పుడు కూరగాయలకు వస్తారు, ఊడ్చేటప్పుడు ఊడుస్తారు, వడ్డించేటప్పుడు వడ్డిస్తారు. రైట్, మంచిదే. నువ్వు పేదవాడివైతే పేదదానివైతే నీ విలువైన కష్టం, నీ కష్టం చాలా విలువైందే. కానీ ఇప్పుడు నువ్వు పేదవాడని చెప్పుకోవడానికి అంగీకరించడానికి వీలుగా ఉందా నువ్వు చెప్పింది? ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి, ఇవ్వడానికి వచ్చేసరికి నేను పేదవాడిని, నేను పేదదాన్ని అని మాట్లాడే నువ్వు, నీ ఇంట్లో ఫంక్షన్ అయ్యేసరికి 1,00,000 అయినా అప్పు దొరుకుతుంది నీకు, 2,00,000 దొరుకుతుంది కదా, దొరుకుతుంది. అదే దేవుడి దగ్గరికి వచ్చేసరికి దొరకలేదు కదా. సరే నీ దగ్గర లేవు, 10,000 అప్పు తెచ్చి ఇవ్వచ్చు కదా దేవుడి పనికి. ఇక్కడే మనం దేవుని పనిని ఎంత ప్రేమిస్తున్నాం తెలిసిపోతుంది. ప్రేమని దేవుని పిల్లలారా, ఇది మనకే ఇలా నాకే అర్థమవుతుంటే సంఘాన్ని చూసినప్పుడు, దేవుడికి నాకంటే ఎక్కువ కొన్ని కోట్ల రెట్లు తెలిసిపోద్ది. ఎందుకు? నేను మీ ప్రవర్తన లేదా సంఘంలో ఉన్న వారి ప్రవర్తనను బట్టి వీళ్ళు ఇలా ఉన్నారేంటని చెప్పగలను. కానీ ఆయన ఎవరు? హృదయాంతరాలను పరిశోధించు దేవుడు యెహోవా. హృదయములను పరిశోధించు యెహోవా అనే పేరు కూడా ఆయనకుంది. గనుక అణువణువున మనలోని నటన, అణువణువున మనలో ఉన్నటువంటి ఆ తప్పుడు ఆలోచన ఏంటి? ఎప్పటికీ లోకంలో బాగుండాలి,
లోకముతో మెప్పు పొందాలి. అదే కదా టార్గెట్, అదే కదా. లోకంతో మేము అబ్బా చేసిందండి పలానా సువార్తమ్మ లేదా మార్తమ్మ, లేదంటే ఇంకొక ఆవిడ. మన పేర్లు అవే కదండి. మరియమ్మ చేసిందండి వాళ్ళ పాపకి ఫంక్షన్ అద్భుతంగా చేసింది అని చెప్పుకుంటారని నువ్వు అనుకుంటున్నావు. మరొకడు అంటాడు, నేను పెళ్లి చేస్తే 10 తరాలు చెప్పుకోవాలి అంటాడు. ఎన్ని తరాలు చెప్పుకుంటారు? తెల్లారి చెప్పుకుంటారు. ఏమో తెలుసా, ఆడు 10 కోట్లు ఖర్చు పెట్టాడు కానీ వేస్ట్ బిర్యానీ రాలేదు అడిగి అంటారు. ఎవడు చెప్పుకోవాలని నువ్వు తాపత్రయపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావో వాడేమంటాడో తెలుసా, బిర్యానీ బాగుంది, చికెన్ బాగుంది, సాంబార్ చెడిపోయింది అనుకోండి, బాగున్న రెండింటి గురించి చెప్పడాడు. మనుషుల గురించి తెలుసా మీకు? అసలు మనుషుల గురించి తెలుసా మీకు? 2 బాగున్నాయి, ఒక్కటి చెడిపోయింది. అన్నీ బాగున్నాయి, ఒక్కటి చెడిపోయింది. ఆ చెడిపోయిన ఒక్కదాని గురించే మాట్లాడతాడు తప్ప బాగున్న వాటి గురించి మనిషి మాటలాడడు. కొంతమంది స్త్రీలు ఉంటారు, మంచి చీర, ఖరీదైన చీర, అందమైన చీర కొనుక్కొని కట్టుకొని, ఎందుకు ఇంత ఖరీదైంది, 10,000, 20,000, 30,000, 40,000, 1,00,000. 500 చీర కూడా దేహాన్ని కప్పే చీరే, మంచిగా ఉంటుంది చీర. 500 అయినా 1000 రూపాయలు ఉన్నాయి, మంచి చీరలు ఉన్నాయి. మరి ఇంత ఖరీదు ఎందుకు అని అంటే 10 మందిలో నిలిచిపోవాలి. అదే కదా టార్గెట్. నువ్వు అనుకుంటున్నావు ఆ 10 మంది మెచ్చుకుంటారు అని. లేదు, నీ వెనక బాగుంది, నీ ముందు బాగుంది అన్నవాళ్ళు నీ వెనక ఏమంటారు తెలుసా, దీనికి కానీ ఉందని ఎంత టెక్కమ్మా, అంత ఖరీదైన చీర కట్టింది కానీ డ్రమ్ముకు చుట్టినట్టు ఉంది అంటారు. అంతే. నీ ముందంటారా మాట అంటారా? ఏదో అంటారు చూసారా, కాకి ముక్కుకి దొండపండు, పంది ముక్కున కమ్మి. మీరు అనుకుంటున్నారండి మనుషుల మధ్య మీరు గుర్తింపు తెచ్చుకొని, మనుషుల మధ్య మీరు జ్ఞాపకాల్లో నిలిచిపోయి, మనుషులు మిమ్మల్ని పొగుడుతారని మీరు తాపత్రయపడుతున్నారే, అది చాలా 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 పెద్ద తప్పు. అలా మనుషుల మధ్య నిలిచిపోవాలని, మనుషులలో తమ జ్ఞాపకాలు నిలిచిపోవాలని, ఈ జ్ఞాపకాలు ఈ భూమి మీద పదిలంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తాపత్రయపడుతున్నారు ఈ భూమి మీద. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదే కదండి, జ్ఞాపకాలు పదిలపరచబడేది ఎక్కడ, పదిలపరిచేది ఎక్కడ, అదే మాట్లాడుతున్నా. మనుషుల మధ్య తమ జ్ఞాపకాలు ఉండిపోవాలని మనుషులు చాలా చాలా తాపత్రయపడతారు. ఒక పెళ్లి చేశారనుకోండి, జాగ్రత్త, మీరు ఈ సమాజంతో ప్రత్యేకించబడాలి. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. లోకము వెళ్ళినట్టుగా, లోకం ప్రవర్తించినట్లుగా, లోకం బ్రతుకుతున్నట్టుగా, లోకం వ్యవహరిస్తున్నట్లుగా క్రైస్తవులై దేవుని దగ్గరకు వచ్చి మీరు కూడా ఇలా అయిపోతే పరలోకానికి రారు. వివాహం అనగానే ఏమండి, ఎందుకో ఆ జ్ఞాపకాలు నిలిచిపోవాలండి. జీవితంలో వివాహం ఒక్కసారే అంటాడు, ఒక్కసారి అని పేరుకి. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి, ఆయనకి 60 ఏళ్ళు ఉన్నాయండి. భార్య ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిందండి. ఇప్పుడు ఎంత అప్డేట్ అయ్యారంటే పిల్లలందరూ కలిసి 60 ఏళ్ల వాళ్ళ నాన్నకి, మా నాన్నకి పెళ్ళి చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళండి, ఇప్పుడు రెడీగా ఉంది పెళ్ళి. మనుషులు ఎలా అయ్యారో చూడండి. రైట్, ఈ పెళ్ళి జీవితంలో ఒకసారి వచ్చింది అంటాడు, ఎక్కడొక్కసారి చెప్పకుండా చేసుకునే పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి, రహస్య పెళ్ళిళ్ళు. ఇప్పుడు మళ్ళా రెండో పెళ్ళి. ఓకే, సరే కాసేపు పక్కన పెడదాం అవన్నీ. వివాహం అనగానే ఒకసారి వచ్చేదని, అవి పదిలంగా ఉండిపోవాలని మనం చేసే ప్రయత్నాలలో ఒకటి ఫోటో. అంతే కదండి, ఫోటో కెమెరా. ప్రతి స్టిల్ని, ప్రతి దృశ్యాన్ని ఆ కెమెరాలో బంధించి జాగ్రత్తగా వాటిని ఆల్బమ్ చేసి, ఒకప్పుడంటే మనం ఇంత టెక్నాలజీ లేదు కదండి. ఇప్పుడంటే ఆల్బమ్స్, రకరకాల పేపర్ షీట్లు అద్భుతంగా వస్తున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత ఒక ఆల్బమ్ చేయాలంటే వాడు 50,000 చెప్పాడు పుస్తకానికి. పెద్ద ఏమంటారు, పెద్ద ఆల్బమ్. ఏదో ఫిజిక్స్ రికార్డు కంటే ఎక్కువగా ఉంది ఇది. ఫిజిక్స్, బాటనీ రికార్డులు రాసేవాళ్ళండి మేము. ఇంత పెద్దది 50,000.
ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఆ తీపి జ్ఞాపకాలు పదిలపరుచుకోవాలి. ఇంకా వీడియోస్ కూడా స్వీట్ మెమరీస్, తీపి గుర్తులు. అందుకని వాళ్ళు తీసేటువంటి విధానం మీకు తెలుసు కదండి. పెళ్లి కూతురు దిగటం ఒక వీడియో, పెళ్లి కూతురుని రెడీ చేయటం ఒక వీడియో, రెడీ అయిన తర్వాత పువ్వుల దగ్గర ఒక వీడియో, చెట్ల దగ్గర ఒక వీడియో, ఫోటోలు, ఇవన్నీ ఓకే పెళ్లి రోజు. ఈ మధ్యకాలంలో కొత్త రోగం ఒకటి వచ్చిందండి. ఆ రోగం పేరేంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అట. ఏ షూటు? ప్రీ వెడ్డింగ్ షూట్. అంటే నీ పెళ్ళి కాకముందే ఒక షూట్. అంటే పెళ్లి రోజు వచ్చిన ఫోటోలు నచ్చట్లేదు, లేదంటే సరిపోవట్లేదు, వీడియోలు సరిపోవట్లేదు. పెళ్ళికి ముందే వీళ్ళిద్దరు ఏదో ప్రేమికులైనట్టు. అంటే ఇద్దరు హీరో అవ్వాలి, ఈయన హీరో ఆవిడ హీరోయిన్, ఆ రేంజ్లో ఊహించుకుంటారు. మరి హీరోయిన్ వేరు, ఆవిడ ఫిజిక్ వేరు, ఆమె మెయింటెనెన్స్ వేరు. మరి తట్టలాగా ఉంది, సెట్ అవుతుందా? ఒక పాట, సినిమాలో ఒక పాట చూసుకుంటారు. హీరో ఏమో మంచి ఫిజిక్తో ఉంటాడు, మంచి కట్అవుట్ ఉంటుంది, మంచి సిక్స్ ప్యాక్ ఉంటుంది. హీరోయిన్ ఏమో మంచి జీరో సైజులో ఉంటుంది, ఆవిడ మెయింటెనెన్స్ ఉంటుంది. మరి ఇక్కడ చూస్తేనే అలా ఉండరు. హీరో ఒక తట్ట, హీరోయిన్ ఒక తట్ట. ఏ తట్ట? పేడ తట్టలా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఆ పాట వేసుకొని ఆ హీరోయిన్ ఏం చేసిందో ఇప్పుడు వీళ్ళు చేయటం మొదలుపెట్టారు. అవసరమా? ఈ రోత ఎంతవరకు వెళ్ళింది అని అంటే, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో వాళ్ళు నడుస్తున్న అలా అలల దగ్గర కాళ్ళు తడుస్తూ అలల్లో నడుస్తున్నట్టు, లేదు పొలాల గట్ల మీద నడుస్తున్నట్టు, లేదో నదీ తీరం మీద కూర్చున్నట్టు, లేదా పార్కులో నడుస్తున్నట్టు, అంతవరకు ఓకే, బాగుంటుంది. ఈ వీడియో తీసుకొని వాళ్ళు భద్రపరుచుకున్న బాగుంటుంది. ఇప్పుడు సరిపోవట్లేదు, అది మజా రావాలి. ఏంటి మజా అంటే, పెళ్ళి తర్వాత చేయవలసినటువంటి ఈ రొమాన్స్ ఉందే, ప్రీ వెడ్డింగ్ షూట్లో వల్గర్గా కెమెరామ్యాన్ నుంచొని అమ్మాయి చేయి అబ్బాయి మీద, అబ్బాయి చేయి అమ్మాయి మీద పెట్టి వల్గర్గా ఎలా పడితే అలా పట్టుకోవటం, నొక్కేయటం, ఏదో చేస్తూ ఇది వీడియో తీస్తారు. సరే, వాళ్ళిద్దరూ పర్సనల్గా బెడ్రూమ్లో ఉన్నప్పుడు చూసుకుంటారా ఆ వీడియో అంటే? కాదట. పెళ్ళైన తర్వాత, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేదిక మీద ఉన్న తర్వాత, బంధువులందరూ కూర్చున్న తర్వాత, వాళ్ళ ముందు పెట్టినటువంటి ఎల్ఈడీల్లో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ప్లే చేస్తారట. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దరిద్రం అంతా ఏం చేయాలి? ఎవరు చూడాలి? ఇదెక్కడ రోగం అండి? ఎందుకు ఇదంతా? నాకు అర్థం కాదు, ఎందుకు ఇదంతా? నువ్వేమన్నా హీరోయినా? ఆ హీరోయిన్లు దారుణం అయిపోయారు. సమాజాన్ని చెడపడానికి వాళ్ళు భయంకరంగా చెడిపోయారు. ఒకప్పుడు పాత సినిమాలు ఉండే చూసారా, హీరో ఆ చెట్టు దగ్గర ఉంటాడు, హీరోయిన్ ఈ చెట్టు దగ్గర. ఆ నుంచి తొంగి చూస్తేనే ఏమో పలకరించి ఏదో అయిపోతుంటుంది. దగ్గరికి రారు, 1 కిలోమీటర్ దూరం ఉంటారు. కానీ ఇప్పుడు సినిమాలు 2 బబుల్ గమ్ములు సాగదీసి మెలబెడితే ఎలా ఉంటుందో, హీరోయిన్లు అలా ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ని అలా చేసి ప్రజల ముందు ప్రదర్శించడం అవసరమా? అవసరమా అండి? ఏంటి అని అంటే జ్ఞాపకాలండి, జ్ఞాపకాలు. ఇంకేం జ్ఞాపకాలు కావాలి అంటే, పెళ్లి కూతురు అంటే నా చిన్నప్పుడు పెళ్ళయ్యేంత వరకు తలెత్తి చూసేది కాదు. పెళ్లి కూతురు అంటే తలదించుకునే ఉండాలి. ఎవరైనా మామూలుగా తలదించుకొని ఉంటే ఏమనేవాళ్ళో తెలుసండి? ఎందుకలా పెళ్లి కూతురులా తలదించుకున్నావు అనేవాళ్ళ కదా. కానీ ఇప్పుడు ఆ సామెత చెప్పలేరండి. ఎందుకంటే ఏ పెళ్ళిలో ఏ పెళ్లి కూతురు తల వంచుకోవట్లేదు. తలెత్తుకొని కూర్చుందంటే, తలెత్తుకొని కూర్చుంటే పర్లేదు, కొంగులెత్తి డ్యాన్సులు వేస్తుంది. కొంగు ఇలా లేపి ముడిపెట్టేసి నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తప్ప. అవసరం అండి? ఇప్పుడు ఒక ఆడపిల్ల, వయసుకొచ్చిన పిల్ల భర్త ముందు ఎగిరి ఆమె హొయలు, సొగసులు అన్నీ నీ భర్తకు ఆనందంగా, పర్లేదు. పెళ్ళికొచ్చిన ఈ 500 మందికి నీ అందచందాలు, నీ హొయలు ఎగరడం ఏంటంటే, ఆడపిల్ల ఎగిరితే ఎలా ఉంటుందో ఒకసారి ఎగిరించండి వయసుకొచ్చిన పిల్లలను, మీకు అర్థమవుతుంది. వయసులో పెద్దవాళ్ళు ఒకప్పుడు ముసలివాళ్ళు ఆడపిల్లలు ఎగిరితే ఒప్పుకునేవాళ్ళు కాదు, కాళ్ళు ఊపిన ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరుండి
ఇంత పిల్ల దగ్గర నుంచి నేర్పిస్తున్నారు ఏమని? కొన్ని వీడియోలు అప్పుడప్పుడు వస్తుంటాయండి, అన్నయ్య ఈ దరిద్రం చూడండి అని. సమాజం ఎంత చెడిపోయిందో చూసేవాడి. స్కూల్లో డ్యాన్స్ వేసేటువంటి పిల్లలు 4 పెట్టారండి. అందులో ఒక పిల్ల డ్యాన్స్ వేస్తుందండి, మిగతా వాళ్ళు ఉండలేక దిగిపోయారు. ఏంటి ఆ పాటో తెలుసా? 4 ఏళ్ళ పాపకి, 4 ఏళ్ళు అయిందండి. ఊ అంటావా మామ, ఊ అంటావా. ఆ చిన్న పిల్ల ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్కి పక్కనున్న పిల్లలు తట్టుకోలేక దిగిపోయారు స్టేజీ. అంటే తల్లిదండ్రులే ఏం చేస్తున్నారు పిల్లలకి? డ్యాన్సులు, హావభావాలు. అప్పుడు నేర్చుకున్న ఈమె పెళ్లిలో పెళ్లి కొడుకు ముందేయడానికి నేర్చుకోవడానికి ఏమాత్రమని సిగ్గుపడుతుందా? చిన్నప్పుడే అన్ని హావభావాలు, అన్ని భంగిమలు, అన్ని హోయలు ఏమండి ప్రదర్శించిన ఆమె వయసు వచ్చిన తర్వాత ఎలా ఉండదు? ఎందుకు ఇదంతా అంటే, ఒకడు అంటున్నాడు, పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకునేది, ఆ జ్ఞాపకాలు అలా నిలిచి ఉండిపోవాలి, మళ్ళీ మళ్ళీ చేయం కదా. ప్రియులరా, పెళ్లిలో జ్ఞాపకాలు నిలిచిపోవాలని నువ్వు చేస్తున్న దరిద్రం. ఫంక్షన్లలో జ్ఞాపకాలు నిలిచిపోవాలి, ఓకే. మనం పోయినా అవి ఉండిపోతాయి, ఓకే. అంతేనా? అంతేనా? రైట్. ఇంకా చూద్దాం మనుషులు ఏం చేస్తున్నారు. మా జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని మనుషులు ఏం చేస్తున్నారో ఇంకా ముందుకు వెళదాం. రాజశేఖర రెడ్డి మీ అందరికీ తెలుసు. ఎవరండి ఆయన? వైఎస్ రాజశేఖర రెడ్డి, మన మాజీ ముఖ్యమంత్రి. ఆయన బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పేవాడండి. ఏమండి మీరు జలయజ్ఞం అని మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు జలయజ్ఞం అనే ఒక పెద్ద పథకాన్ని, పెద్ద ప్రాజెక్టు తలకెత్తుకున్నాడు. ఏంటా ప్రాజెక్ట్ అంటే, ఒక పోలవరం, ఒక తర్వాత ఇక్కడ గుండ్లకమ్మ, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ప్రాజెక్టులు. వెలిగోడు, ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయో, ఎక్కడెక్కడ ఇది భూములు సాగులు లేకుండా ఉండిపోయాయో, ఆంధ్ర రాష్ట్రం అంతా సస్యశ్యామలం చేయాలి అని జలయజ్ఞం అనే పథకాన్ని ఎత్తుకున్నాడండి. అప్పుడు అందరూ విమర్శిస్తున్నారు, ఇది ఎక్కడ మోగిస్తావు నువ్వు, ఎక్కడ చేయగలవు, చాలా ఖర్చుతో కూడిందని సొంత వాళ్ళు అంటుంటే, ప్రతిపక్షాల పార్టీల వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం, ఈ ప్రాజెక్టుల పేరు చెప్పి నువ్వు డబ్బులు బాగా దండుకుంటావు అని వాళ్ళు బాణాలు మొదలుపెట్టారు, విమర్శించడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక మీడియా అతను అడుగుతున్నాడు, మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి అందరూ ఇలా అంటున్నారు, ఎవరు చెయ్యని మీరు ఇది ఎందుకు చేస్తున్నారు, చాలా ఖర్చుతో కూడుకున్నది, మీ వాళ్ళు కూడా ఇది అవ్వదు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైన చాలా ఖర్చు అంటున్నారు, ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తున్నారు, మీరెందుకండి ఇది చేస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు. నేను చదువుకునే రోజుల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్ళాను. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏ మూల చూసినా, ఏ రోడ్లో చూసినా, ఏ వీధిలో చూసినా కాటన్ దొర విగ్రహాలు నాకు కనపడ్డాయి. కాటన్ దొర. నేను అడిగాను, ఇతను యాక్చువల్గా ఇతను ఎవరో బ్రిటిషర్, ఒక బ్రిటిషర్. మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమేశాం. బ్రిటిష్ వాళ్ళని తరిమేసిన మనం ఆ బ్రిటిషర్స్లో ఒకరిని ఆరాధించడం ఏంటి? దేవుళ్ళ విగ్రహాలు కదా వీధుల్లో పెడతారు, లేదా మంచి మన నాయకుల విగ్రహాలు పెడతారు. కానీ మన నాయకుల విగ్రహాలకు మించి, దేవుళ్ళన్న విగ్రహాలకు మించి ఈ కాటన్ దొర విగ్రహాలు ఎందుకు పెట్టారు అని నేను అడిగాను. అప్పుడు ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ కాటన్ మాకు దేవుడండి. ఎందుకంటే 1834కు ముందు ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటంటే కరువు. గోదావరి నది ఉంది కదా అంటే ఉంది, కానీ దాని మీద ఆనకట్ట లేదు. అప్పుడు ఆ గోదావరి నది వస్తే ఊళ్ళన్నీ ముంచేసేదట, లేకపోతే పూర్తిగా ఎండిపోయేదట. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. దాని వలన భయంకరమైన కరువును అనుభవించేవాళ్ళటండి. అప్పుడు ఇంగ్లీష్ వాడైనా బ్రిటిష్ వాడైనా కాటన్ ద్వారా ఈ ప్రాంతాల దుస్థితిని గమనించి, ఆంధ్రప్రదేశ్ దుస్థితిని గమనించి బ్రిటిష్ వాళ్ళకు ఒక లెటర్ రాసి, ఎక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి కట్టి ఇక్కడ గనక మనం ఒక ఆనకట్ట కట్టగలిగితే నీళ్లను మనం స్టోర్ చేయొచ్చు. స్టోర్ చేయటం వలన ఈ ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతాయని అతను ఒక ప్రాజెక్టును తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకు పంపించి, ఆమోదం పొంది, కష్టపడి తన ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టి
ప్రాజెక్ట్ కట్టాడు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు వచ్చింది దేశంలో. ఆ పేరేంటో తెలుసా? అన్నపూర్ణ. ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఆ పేరు రావడానికి రెండు జిల్లాలు కారణం. అవి ఉభయ గోదావరి జిల్లాలు. ఉభయ గోదావరి జిల్లాల వల్ల నా పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకనాడు ప్రాజెక్ట్ లేనప్పుడు అవి కరువు జిల్లాలు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత విస్తారమైన పంట. అంతే. ఇప్పుడు చాలా రిచ్ డిస్ట్రిక్ట్స్ ఆ రెండేనండి. ఆంధ్రప్రదేశ్లో చాలా రిచ్. ఉభయ గోదావరి జిల్లాలు చాలా రిచ్. దీని అంతటికీ కారణం కాటన్ దొర. అందుకే మా గుండెల్లో నిలిచిపోయాడు. ఈ మాట రాజశేఖర రెడ్డి గారు విన్నప్పుడట, నేను కూడా కాటన్ దొరలాగా ప్రజలలో నిలిచిపోవాలి, నా జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలి అంటే కాటన్ దొర ఎలాగైతే ఆనకట్ట కట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడో, నేను కూడా ప్రాజెక్టులు కట్టి ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. అది ఆయన తాపత్రయం. ఇదే స్టాండర్డ్ తీసుకున్నాడు ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే మాటని ఆయన పదే చెబుతూ, నాకున్న కోరికల్లో ఒక్కటే, నాయన ఎలాగైతే ప్రజల గుండెల్లో నిలిచిపోయాడో, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను కూడా ఏం చేయాలి? ప్రజల గుండెల్లో జ్ఞాపకాల్లో నిలిచిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు కరెక్టో తేల్చి పారేసిన సందర్భమే మొన్న జరిగిన ఎలక్షన్స్. ప్రజల గుండెల్లోన మీ జ్ఞాపకాలు ప్రజల మధ్య పదిలమవుతాయా? మీ జ్ఞాపకాలు లోకంలో పదిలమవుతాయా? గుర్తుపెట్టుకుంటారా? లోకం పిచ్చి, అమాయకత్వం, వెర్రితనం. గాంధీజీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు, జాతి పిత అని ఆయన ప్రజల్లో గుర్తుండిపోవాలని వీధికి విగ్రహాలు పెట్టారు. నా చిన్నప్పుడు కనపడేవి. ఇప్పుడు గాంధీ విగ్రహాలు ఎన్ని కనపడుతున్నాయి నాకు చూపించండి. తీసి పడేశారు. జాతి పిత, ఉత్తముడు, మంచివాడు, అది నా చిన్నప్పుడు పాఠం. ఇప్పుడేంటో తెలుసా? ఫోటోలు అక్కడక్కడ గాంధీజీ పక్కన ఇద్దరు ఆడపిల్లలు, గాంధీజీ చేతిలోనేమో బాటిల్, ఒక చేతిలో సిగరెట్టు. నీ జ్ఞాపకాలు ప్రజల మధ్య ఉండాలంటే ఉండవు. చెరిపేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గాంధీజీ జ్ఞాపకాలు లేవు పూర్తిగా. ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బీజేపీ వెళ్ళిందంటే అసలు గాంధీ ఎవడంటారు. ఆల్రెడీ ఇప్పుడు గాంధీని పక్కన పెట్టేశారు పూర్తిగా. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతి పిత, ఆయన జ్ఞాపకాలు 100 ఏళ్లకే ఏమైపోయాయి? కనుమరుగైపోయాయి. ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు గుర్తున్నారు చెప్పండి? మీరు చెప్పండి, గుర్తున్నారా? ఒక ఆవిడ ఉందలేండి, ఆమె పేరేదో ఉంది, మాయావతి. చనిపోయిన తర్వాత నేను ప్రజల గుండెల్లో ఉండిపోవాలని, ఒకవేళ మర్చిపోతారేమని బతికుండగానే ఊరూర తన విగ్రహాలు పెట్టించింది. మాయావతి, బిఎస్పి మాయావతి. నేను చెప్పేదంతా కూడా న్యూసేనండి. అంటే ప్రజల గుండెల్లో ఉండిపోవాలని వీడియోలు మీరు, తరతరాలు ఉండిపోవాలని ఫోటోలు మీరు, ప్రజల గుండెల్లో ఉండిపోవాలని విగ్రహాలు వాళ్ళు, ప్రజల గుండెల్లో ఉండిపోవాలని కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి, ప్రజల గుండెల్లో ఉండిపోవాలని సంక్షేమ పథకాలు జగన్. ఇదంతా పచ్చి మోసం. నేను ఒకటే అన్నానండి, ఎలక్షన్స్ ముందు వనీల్ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వనీల్ గారు నా దగ్గరికి వచ్చాడు. అంటే రిజల్ట్కి ముందు, రిజల్ట్ 4వ తారీఖు కదా, 2వ తారీఖు ఏమో ఆయన నా దగ్గరికి వచ్చాడు. 4 రిజల్ట్ వచ్చినాయి, 2వ తారీఖు ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏమవుతుంది, నన్ను బావ అంటాడు కదండి, బావ ఏమవుతుంది అన్నాడు. నాకు తెలిసి ఒక్కటే, ఆయన మంచి చేశాడు. ఆయన గెలవకపోవచ్చు అని ఎందుకంటున్నావంటే ఒకటే మాట చెప్పా. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అంత్యదినంలో మనుషులు కృతజ్ఞత లేనివారు అని ఉంది. ఎవరు అంత్యదినంలో మనుషులు? ఎవరు? కృతజ్ఞత లేనివారు. కనుక పిచ్చి చేసిన మంచి ప్రజలలో పదిలంగా జ్ఞాపకాలు ఉండిపోతుంది అనుకోవడం అమాయకత్వం. బరబ్బా కావాలా, యేసుప్రభు కావాలంటే ఆ రోజు ప్రజలు రొట్టెలు ఇచ్చిన యేసుప్రభుని కోరుకోలేదు, సొమ్మును లాగేసిన బరబ్బాను కోరుకున్నారు. బైబిల్ వాక్యం నెరవేరితే జగన్ ఓడిపోతాడని 2వ తారీఖే చెప్పాను. 4వ తారీఖు ఏం జరిగింది? అమాయకుడండి, జగన్ వాక్యం తెలియదు కదా.
మనుషులలో చేసిన మంచి నిలుస్తుందా? జ్ఞాపకాలు ఉండిపోతాయా? ఉండవు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. మరి నువ్వెందుకు అంత తాపత్రయపడుతున్నావు? నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలకు తరతరాలు గుర్తుండిపోవాలి. అందుకేగా తాపత్రయపడేది. ఒక మంచి తల్లిగా చచ్చిపోవాలి, నా పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి తండ్రిగా చచ్చిపోవాలి, నా పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి భర్తగా చచ్చిపోవాలి, నా భార్య గుర్తుపెట్టుకోవాలి నేను పోయిన తర్వాత. నేను మంచి భార్యగా చచ్చిపోవాలి, నా భర్త గుర్తుపెట్టుకోవాలి నేను పోయినా కానీ. ఒక మంచి పౌరుడిగా చచ్చిపోవాలి, ఈ ఊరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి నాయకుడిగా చచ్చిపోవాలి, ఈ లోకం గుర్తుపెట్టుకోవాలి. పిచ్చి ఆలోచనలు చేస్తూ ఈ భూమి మీద మీ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని తాపత్రయపడుతున్నారే. ఒకడు గాలిని పట్టుకొనుటకు ప్రయాసపడితే ఎంత వ్యర్థమో, ఈ లోకంలో మీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి అనుకోవడం కూడా అంతే వ్యర్థం. మనుషుల మధ్య గుర్తింపు, మనుషుల మధ్య జ్ఞాపకాలు, మీరు చేసే ఏ జ్ఞాపకం ఉండదని తెలుసా మీకు? సరే ఉందనుకుందాం, కాసేపు ఉంది అనుకుందాం. ఈ భూమి మీద నువ్వు చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి, గుర్తింపు అనుకుందాం. చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే, ప్రభువా నేను చేసినవి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి భూమి మీద, పరలోకం ఇవ్వా అన్నావు అనుకో. పరలోకం ఇవ్వవా అని అనుకో. నేను చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి, నేను మంచి భర్తగా చచ్చిపోయాను, నా బిడ్డలకు మంచి తండ్రిగా చచ్చిపోయాను, నా భర్తకు మంచి భార్యగా చనిపోయాను, మా ఊరికి మంచి ప్రెసిడెంట్గా చచ్చిపోయాను, నేను చేసినవన్నీ జ్ఞాపకాలు రికార్డుల్లో ఉన్నాయి అని చెబితే, ఈ జ్ఞాపకాలు పరలోకాన్ని నీకు తెచ్చిపెడతాయా? మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద నువ్వు ప్రజల్లో గుర్తుండిపోవాలని చేసే ఏది కూడా సక్సెస్ కాదు. ప్రజలు నిన్ను మర్చిపోతారు. మీ ముత్తాత తండ్రి ఎవరో చెప్పండి. నువ్వు అక్కడి నుంచే వచ్చావు, నేను కూడా మా ముత్తాత నుంచే. మరి నా ముత్తాత ఎవడో తెలియదు నాకు. నిన్ను కన్నవాడెవడో గుర్తులేదు నీకు. ఎవడో చేసిన మేలు గుర్తుపెట్టుకుంటావా నువ్వు? మీ జ్ఞాపకాలు ఇక్కడ గుర్తుంటాయా? మా తాత తండ్రి ఎవరో కూడా గుర్తులేదు నాకు, తెలియదండి. మా తాత తండ్రి తెలియదు నాకు. మనల్ని కన్నవాళ్ళనే మర్చిపోతాం. అలాంటిది మనం చేసిన మీరు లోకం గుర్తుంచుకుంటుందా? లోకం గుర్తుంచుకుంటుందండి? ఎంత అమాయకంగా ప్రవర్తిస్తున్నామండి మనం, ఎంత అమాయకంగా. ఎక్కడో పేరు రావాలని, ఎవరి మధ్య గొప్ప వాళ్ళం కావాలని, ఎవరో గుర్తుంచుకోవాలని తాపత్రయపడుతున్నవే, నీ జ్ఞాపకాలు ఇక్కడ అసలు పదిలంగా ఉండవు. ఎవరు నిన్ను పదిలపరచరు, నీ జ్ఞాపకాలు గుర్తుంచుకోరు. చచ్చిపోయేంత వరకు పట్టించుకోరండి తల్లిదండ్రుల్ని పిల్లలు. చనిపోయిన తర్వాత ఆ ఊరి ఎంట్రన్స్లోని పెద్ద ఫ్లెక్సీ వెలుస్తుంది, మా నాన్న. అవసరమైతే వాళ్ళ నాన్న పక్కన 2 సింహాలు వేస్తాడు. ఇవెక్కడివి? అదంతే ఫ్లెక్సీ కదా, బొమ్మలు కదా, మనం ఏ బొమ్మ అయినా పెట్టచ్చు. డైనోసార్ని కూడా పెట్టచ్చు, 2 డైనోసార్ల మీద చేతులు వేసి నించున్నట్టు కూడా పెట్టుకోవచ్చు. మరొకడు ఏం చేస్తాడు అంటే, ఏంటి ఎందుకు చేసావు? బ్రతికున్నప్పుడు ముద్ద పెట్టావా తండ్రికి? బతికున్నప్పుడు వంతులు ఆడుకుంటారు, పెద్దోడి దగ్గర ఉండాలి. కానీ నువ్వు ఇప్పుడు వెంటనే వచ్చేవంటే 6 నెలలు అవ్వలేదు కదా గొడవ. 6 నెలలు పెద్దోడి దగ్గర, 6 నెలలు చిన్నోడి దగ్గర. కూతురులైనంతే కొడుకులైనంతే మీరు అనుకుంటున్నారేమో. మీరు చేసిన ఏ మేలు గుర్తుకు రాదు. జ్ఞాపకాలు. మనం కూడా చిన్నపిల్లలు అప్పుడండి, పిల్లలంటే చాలా ముద్దు. ఎందుకంటే దేవుడు మనకు ఆ ప్రేమ పెట్టాడు. అన్నప్రాసనప్పుడు వీడియో తీయించుకుంటాం కదా, పిల్లల అన్నప్రాసన. 6 నెలలకు ఆ పిల్లలు పూర్తిగా వారి ముఖమే పరిపక్వత అవ్వదు. ఈ జుట్టు వచ్చి రాకుండా ఏమైనా చిన్న కోడేకల్లాగా 4 ఉంటాయి. కొంతమంది పిల్లలు చూడడానికి కూడా బాగోరు ఆ టైంలో. అయినా కానీ మనం వీడియో తీసుకుంటాం. పిల్లలు నడిస్తే ఫోటో క్లిక్, ఫోన్ వచ్చింది కదా ఇప్పుడు. ఎగిరితే ఫోటో, నవ్వితే ఫోటో, ఏడిస్తే ఫోటో. ఇన్ని జ్ఞాపకాలు నువ్వు దగ్గర పెట్టుకున్నావు. పెళ్ళవ్వగానే కొడుకు మర్చిపోతాడు, కూతురు మర్చిపోద్ది, అందరూ మర్చిపోతారు. మనుషుల మధ్య మీ జ్ఞాపకాలు పదిలంగా ఉండవు. ఎందుకుండవు? హెబ్రీ పత్రిక చదవండి, 6వ అధ్యాయము. దేవుని మాట అండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం.
ఎందుకంటే ఇప్పటికైనా బుద్ధి రావాలి మనకి, ఇప్పటికైనా బుద్ధి రావాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యం ఏ కార్యం? నా పిల్లల కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానని 100 మంది చెప్పుకుంటావు, అది తర్వాత నీ కొడుక్కే గుర్తుండదు, చుట్టూ ఉన్న వాళ్ళకి గుర్తుండదు. ఎవరి కోసమో ప్రయాసపడుతున్నారు. మీ కార్యం మీరు పరిశుద్ధులకు, ఎవరికి? కడుపును పుట్టిన వారికా, కట్టుకున్న వారికా, ఊరికా, లోకానికా, దేశానికా, రాష్ట్రానికా? అమాయకంగా ఆలోచించాడు జగన్ అనిపిస్తుందండి. 5 సంవత్సరాలు గడిచే ఏలుతున్న టైంలోనే 5 ఏళ్ళు గడిచేసరికి నువ్వు చేసిన మేలు మర్చిపోయారు జనం. నేను ఎవరిని తప్పట్లేదు, జనమే తప్పు. ఒక కవి అన్నాడు, నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. మనుషులే చెడ్డోళ్ళండి, ప్రజలే చెడ్డోళ్ళండి. 100% జనమే, ఓటర్లే చెడ్డోళ్ళు. నాయకుల కంటే భయంకరమైన బడాచోర్లు, ముదుర్లు వీళ్ళు, అందులో డౌటే లేదండి. జనమే మహాకేడీలు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈయనకంటే ఎక్కువ ఇస్తానన్నగానే వెళ్ళిపోయారు. వీళ్ళ జ్ఞాపకాలు లేవు, ఇంత మంచి చేసిన వాడు జ్ఞాపకాలు. అందుకే అంటున్నాడు, మీ కార్యం గుర్తుండిపోవాలంటే ఎవరికి చేయాలట? మీ కార్యము, మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, పరిశుద్ధులకు ఉపచారం. ఈ కార్యక్రమం అనగానే బంధువులందరినీ, స్నేహితులందరినీ పిలిచేసి వాళ్ళకేదో పార్టీలు చేసి, ఫంక్షన్లు చేసి, వాళ్ళల్లో గుర్తుండిపోవాలి, అబ్బా మా యోసేపు బ్రహ్మాండం చేశాడు అని మా బంధువులు చెప్పుకోవాలి. ఇలా ఆలోచించలేదండి యోసేపు అన్న. పరిశుద్ధులను పిలవాలి, వాళ్ళకే భోజనం పెట్టాలి, వాళ్ళకి ఇంకా వాక్యం చెప్పాలి. దానికోసం నా డబ్బు ఖర్చు అవుతుంది. ఇది పరిశుద్ధులకు ఉపచారం. దీన్ని ఏమంటారు? పరిశుద్ధులకు ఉపచారం. మీ కార్యము అనగా మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయిచుండని చేత. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు అందరు? ఎవరు? దేవుని నామమును బట్టి. మాకెవరు మీరు? సహోదరులు, సహోదరీలు, మా సొంత వాళ్ళు, మా బంధువులు. ఎవరి పేరును బట్టి మీరు బంధువులు? అమ్మ తరపు వాళ్ళ, నాన్న తరపు వాళ్ళ, పిన్ని తరపు వాళ్ళ, మామయ్య తరపు వాళ్ళ? దేవుని తరపు వాళ్ళు. ఏ పేరు మనల్ని కలిపింది? దేవుని నామమును బట్టి. నన్ను ఈరోజు మీరు ఆదరిస్తున్నారంటే ఏ పేరును బట్టి? దేవుని నామమును బట్టి. లోకాన్ని, ఇగో వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరినీ మీరు ఆదరిస్తున్నారు. రాగానే ఎందుకు వందనాలు చెప్పేస్తున్నారు? వెంటనే అన్నయ్య మంచినీళ్ళు కావాలా, లేదా డ్రింక్ ఏమైనా తాగుతారా, భోజనం చేస్తారా? ఏ పేరు ఉందండి మా వెనక? ఏ పేరుంది? దేవుని పేరు మీద మేము వచ్చాం. ఆయన నామమును బట్టి చూపిన ప్రేమ. ఏ ప్రేమ? రాష్ట్ర ప్రజల మీద ప్రేమ చూపించాడు అమాయకుడు. ఎవరు? జగన్. వాళ్ళు పక్కముదుర్లు. పరిశుద్ధులకు ఉపచారం చేయి. దేవుని నామమును బట్టి చూపు ప్రేమ. దేవుని నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఎవరన్యాయస్తులు కారు? దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే నువ్వు చూపిన ప్రేమను మరవని వాడు, అన్యాయం చేయని వాడు ఒక్కడు, ఆయనే దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే ప్రతి మనిషి ఎవడన్నమాట? అన్యాయస్తుడే. దేవుడు అన్యాయస్తుడు కాదంటే మనిషి అన్యాయస్తుడు. కనుక నీ జ్ఞాపకాలను మనుషుల్లో పదిలపరుచుకుంటావా, దేవుని దగ్గర పదిలపరుచుకుంటావా? నీ జ్ఞాపకాలు ఆయనే జ్ఞాపకాలు పెట్టుకుంటాడు. నువ్వు అందాల కిరీటం ధరించుకున్నావు పలానా సంవత్సరం అని రాసుకోడు. లేదు పలానా సంవత్సరం నువ్వు మంచి ఎమ్మెల్యేగా అయ్యావు, ఇది రాసుకోడు. ఇదిగో ఇన్ని సంవత్సరాలు ప్రజాసేవ చేసావు, అది రాసుకోడు. ఆయన రాసుకొని ఆయన జ్ఞాపకం పెట్టుకునే కార్యాలు ఏంటో తెలుసా? పరిశుద్ధులకు పరిచారం. ఆయన నామమును బట్టి చూపే ప్రేమ. దానిని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి, మనుషులు అన్యాయస్తులేనండి. వెంటనే మర్చిపోతారండి. వెంటనే కడుపును పుట్టిన పిల్లలే కన్న తల్లిదండ్రులు చేసిన ప్రేమను మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు చూపిన ప్రేమ, వాళ్ళు చేసిన సేవ మర్చిపోయి నన్ను ఎవడగానమన్నాడు నిన్ను అంటున్నాడు.
నేను కనమన్నానా నిన్ను? ఆ చేసేవాళ్ళు ఎవడైనా చేస్తాడు, ఈ మాత్రం కన్నప్పుడు చేయొద్దు ఏంటి? పిల్లలు తల్లిదండ్రులతో కడుపున పుట్టిన పిల్లలే కృతజ్ఞత చూపనప్పుడు రాష్ట్ర ప్రజలు కృతజ్ఞత చూపిస్తారా? అమాయకుడు పిచ్చోడు కదా జగన్. పిచ్చోడు, వాక్యం తెలియనోడు. మీ జ్ఞాపకాలు ప్రజల్లో ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నీ ఫోటో ఉంటుందా? పగలగొడుతున్నారు ఇప్పుడే వెళ్ళి. ఎవరు? కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని అందరికి ఇచ్చావు కదా, అవి తీసుకున్న వాళ్ళే ఇప్పుడు వెళ్ళిపోయి సచివాలయంలో నీ ఫోటోలు పగలగొడుతున్నారు. ఏంటి ఇంట్లో పెట్టుకుంటారు? ఇంట్లో పెట్టుకుంటారా? ఏమండి, ఈ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు ఏ ముసలోళ్ళని కదిలించినా నా పెద్ద కొడుకు అయ్యా, పెన్షన్ ఇస్తున్నాడయ్యా, తెల్లారేసరికి ఇస్తున్నారయ్యా. ఎలక్షన్ అయిన తర్వాత ఇద్దరు ముసలోళ్ళతో మాట్లాడితే అంటున్నారు, నిన్నే చూశానండి ఆ వీడియో, నా కళ్ళు నిజంగా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన ముందు 2500 ఇచ్చాడు, తర్వాత 3000 ఇచ్చాడు, తర్వాత అటు పెంచుకుంటూ వచ్చాడు. ఈయనైతే ఒకేసారి 4000 ఇస్తానన్నాడుగా. ఇంకొకటి వచ్చి 5000 ఇస్తానండి, ఇన్ని వదిలేసి అడిపోతారు. ఇది కృతజ్ఞత ఉన్న క్యాండిడేట్ల ఏమన్నా కృతజ్ఞత ఉందండి? 4000 ఇస్తానన్నాడని వేశారట ఇదే ముసలోళ్ళు. వీళ్ళని పట్టుకోనా మా అవ్వతాతలు, నా అక్క చెల్లెమ్మలు, నా బంధువులు, నా వాళ్ళు. పిచ్చోడు కదూ. ముసలోళ్ళు మాట్లాడుతున్నారు ఏమని? ఆయన 4000 ఒకేసారి ఇస్తా అన్నాడుగా, అందుకేసావా? అర్థమైందా? నీవు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే ప్రతి మనిషి అన్యాయస్తుడే. కనుక అనవసరమైన ప్రయాసొద్దు. మూర్ఖులైన ఈ వక్ర సమాజానికి ఏదో చేసి నేను గుర్తుండిపోవాలి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ఉండదు. గాంధీ మహాత్ముడి ఫోటోనే తీసి పడేసిన లోకం ఇది. అంతకంటే గొప్ప ఫోటో జగన్ కానీ ఎవరన్నా కానీ? గాంధీ మహాత్ముడి ఫోటోనే విసిరేశారు, జగన్ ఫోటో ఉంచుతారా? ఉంచరండి, అందులో డౌటే లేదు. కనుక మీ జ్ఞాపకాలు ఎక్కడ పదిలమవుతాయో చెప్పనా? కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను, ఏ సంచారాలు? ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంచారాలు అవి. ఎక్కడి నుంచట? ఏదో కాదు, పార్వతీపురం నుంచి ఎన్ని కిలోమీటర్లు సంచారం చేశాడండి జగన్? ఎన్ని వేల కిలోమీటర్లు? 4500 కిలోమీటర్ల. 3000 కదండి, ఎక్కువే. 4600 కిలోమీటర్లు ఏమో సుమారుగా. దీనిని దేవుడు రాసుకోలేదండి. ఇచ్చాపురం నుంచి, ఇడుపులపాడు నుంచి ఇచ్చాపురం చేస్తా డైలాగ్ అది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచాడో దాని గురించి మాట్లాడడం లేదండి. చదవండి ఆ మాట. నా సంచారములు దేవుని పిల్లల కోసం లోకాన్న కనిగిరి, అద్దంకి, పామూరు, కందుకూరు, మార్టూరు, ఈ ప్రాంతాలు, పులివెందుల, ప్రొద్దుటూరు, యోసేబన్న, పులివెందుల, ఈ మార్టూరు, ఈ ప్రాంతాలు, సంతోష్ అన్న, ఇదిగో పలానా రాష్ట్రం, పలానా దేశం. దేవుని పిల్లలను దేవుని వైపు మళ్ళించడానికి చేసే సంచారాలు ఉన్నాయే, వాటి గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు, లేదంటే అమరావతి నుంచి ఇంకో చోట వరకు రాజకీయాల కోసం కాదు. ఒకడు ప్రపంచ శాంతి యాత్రికుడట. ఒకడు సైకిల్ వేసుకొని తిరుగుతాడు, ఒకడు ఇంకోటి వేసుకొని తిరుగుతాడు. వాటి గురించి మాట్లాడడం లేదు. నా సంచారములను నువ్వు లెక్కించావు. నా కన్నీళ్ళు నీ పని కొరకు, నీ పిల్లలను దేవుని వైపు నీ వైపు మళ్ళించుట కొరకు నా కష్టార్జితాన్ని పెడుతున్నాను, నా ఆరోగ్యాన్ని పెడుతున్నాను. నిజంగా తిరగడం అంటే ఆ రోజు మహనీయులు ఎలా తిరిగారో తెలియదండి. నిత్యము ప్రయాణాలలో ఉంటుంటే, ఏమంటే కారు అంటే మీరు ఏసీలో తిరుగుతున్నాడు అనుకుంటున్నారేమో. ఓవర్ హీట్కి ఎముకలు కరిగిపోతాయి, తెలుసా మీకు? ఆ ఓవర్ హీట్కి ఎముకలు కరిగిపోతాయి, బలహీనమైపోతాయి. నా బాడీ బలహీనం అయిపోయింది, మీకు తెలుసో లేదో. ఒకరోజు కాలు నొప్పి వస్తుంది, ఒకరోజు నడుము నొప్పి వస్తుంది, ఒకరోజు ఏమండి భుజం నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను.
నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళితే ఆడేం చెప్తాడో నాకు తెలుసు. శరీరానికి రెస్ట్ లేదు, రెస్ట్ ఉండాలి బాడీకి. ఇది పదార్థం, ఇది మ్యాటర్. ఇది ఈ మ్యాటర్ని దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు నీళ్ళల్లో భద్రపరిచాడు, చల్లని చీకటి ప్రదేశంలో. నీకు రెస్ట్ ఉంటే అన్నీ వస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ ఫుల్గా పాడైపోయింది, రెస్ట్ లేదు. అప్పుడు వచ్చేదేంటో తెలుసా? కన్నీళ్ళు. అర్ధరాత్రి పూట నిద్ర లేకుండా ఏమండి ఈ ప్రక్క నొప్పి బట్టి లేచి కూర్చున్నప్పుడు వచ్చే నీళ్ళేంటి? ఆనంద బాష్పాలు కదా. ఏ నీళ్ళు వస్తాయి? కన్నీళ్ళు. దేవుని కొరకు నువ్వు పడే ఆ ప్రయాసలో నీకు వచ్చే ప్రతి కన్నీటి బొట్టు ఎక్కడ ఉంటుందో చూడండి. ఏమంటున్నాడు? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నీ కొరకు నీ తల్లి కార్చిన కన్నీళ్ళు నీ దగ్గర లేవు. నీ బిడ్డ కొరకు నువ్వు కార్చిన కన్నీళ్ళు నీ బిడ్డ దగ్గర లేవు. రాష్ట్రం కొరకు నువ్వు కార్చిన కన్నీళ్ళు రాష్ట్ర ప్రజల దగ్గర లేవు. జైలుకి వెళ్ళావే నీ కోసం, మీ తండ్రి కోసం చచ్చిపోయిన వాళ్ళు ఓదార్చడానికి 16 నెలలు. అప్పుడు నువ్వు కార్చిన కన్నీళ్ళు ఈ రాష్ట్ర ప్రజల దగ్గర లేవు. కానీ దేవుడి కొరకు నువ్వు కార్చిన కన్నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసా? భద్రపరుచుకొని బుడ్లో పెట్టుకున్నాడట. జ్ఞాపకం. ఏ కన్నీటి పొట్టు ఎందుకు రాలిందో ఆయన దగ్గర జ్ఞాపకం. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవెలలో ప్రతి కన్నీటి బొట్టు గురించి కవెలలో, కవెలంటే పుస్తకం. దేవుడు పుస్తకం పెట్టుకొని నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని రాసుకుంటూ దాని కొరకు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, అందులో ఎన్ని కష్టాలు వస్తాయి, సంఘానికి వెళుతున్నందుకు ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని అవమానాలు వచ్చాయో, సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ పని చేయడానికి నీ శరీరం ఎంత అలిసిపోయిందో, అలిసిపోయి కన్నీళ్ళు ఎప్పుడైనా కార్చావా? తట్టుకోలేక, దేవుడి కోసం తిరిగి 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 తట్టుకోలేక, నిద్ర లేక కన్నీళ్ళు వచ్చేసే, తండ్రి ఏంటి నాకు ఇదని. అవి 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 ఎక్కడ ఉంటాయో తెలుసా? దేవుని పుస్తకంలో రాయబడతాయి. పుస్తకంలో కవిలలో కనబడతాయి. ఆయన బుడ్డిలో ఆ కన్నీటి చుక్కలు దాచుకున్నాడు. మీ జ్ఞాపకాలు పెళ్లి పుస్తకాల్లో ఉండవండి. మీ జ్ఞాపకాలు వీడియోల్లో పెట్టుకునే అనవసరమైన జ్ఞాపకాలు అండి అవి. మీ జ్ఞాపకాలు ప్రజల మధ్య ఉండిపోయి మీ ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది అనుకోవడం అమాయకత్వం అండి. మీ జ్ఞాపకాలు మీ పిల్లల్లో ఉండవండి. మొన్న ఒక వీడియో వచ్చిందండి, ఎవరో చనిపోయారు, శవం అక్కడ ఉంది, చుట్టూ కూర్చున్న వాళ్ళందరి చేతిలో సెల్ ఉంది, ఎవడో ఏడవట్లేదు, అందరూ సెల్ చూసుకుంటున్నారు. టోటల్గా అందరూ కట్టుకున్నందుకు భార్య కూర్చుంటుందేమో అంతే, ఇంక మిగతా వాళ్ళందరి చేతిలో ఏముంది? నువ్వు అయిపోతే తొందరగా పంపించేస్తారు అంతే, అంతకుమించి గుర్తుంచుకోరాడు. నువ్వు చనిపోతే పంపించేస్తారు తొందరగా శ్మశానానికి, అంతకు మించి ఏమీ లేదు. కూతురైనా, కొడుకైనా, తండ్రి అయినా, తల్లి అయినా. కానీ నీ కష్టాన్ని, నీ బాధని, నీ ఇబ్బందిని జ్ఞాపకాలుగా పరలోకంలో ఒక బుడ్డిలో నీ కన్నీళ్లు దాచుకుంటూ, నీ గురించి ఒక పుస్తకంలో రాసుకుంటూ, నీ జ్ఞాపకాలని భద్రపరుస్తున్న ఒక పదిలపరిచే స్థలం ఉంది. అదేంటో తెలుసా? దేవుని సన్నిధి, పరలోకం. ఎప్పుడైనా అక్కడ నీ జ్ఞాపకాలు రాయబడ్డాయో లేదు చూసుకున్నావా? దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఎవరిలో నిలిచిపోవాలని, ఎవరి ముందు నిలిచిపోవాలని? ఒకడు ఎప్పటికీ నిలిచిపోవాలని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, దానికోసం ఒళ్ళు గుళ్ళ చేసుకొని, ఏమంటే ఎవరెస్ట్ ఎక్కేవాడు ఒకడు జారి పడితే శవం అవుతాడంతే. మరొకడు ఇంకోటి ఏదో చేస్తాడు, ఇంకొకడేమో ఈ పళ్ళతో లారీని లాగుతానంటాడు, మొత్తం ఊడిపోవాలి, సెట్ సరిపోతుంది. ఇంకోటి ఏదో చేస్తాడు. ఎందుకు ఈ ప్రయాస అంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్న పేరు ఉండాలి. ఉంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమైనా ఉపయోగపడుతుంది అది? నువ్వు మరణించిన తర్వాత నీకు ఉపయోగపడే జ్ఞాపకాలు ఒక్కటే. నీ తండ్రి కోసం, ఆత్మల రక్షణ కోసం, పరిశుద్ధుల పరిచర్య కోసం నువ్వెంత ప్రయాసపడతావో అది మాత్రమే జ్ఞాపకం ఉంటుంది. అది తండ్రి వద్ద పదిలపరచబడుతుంది. మలాకీ గ్రంథం 'అందరూ తీయాలి, మార్పు రావాలి. ఈ దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకునుచుండగా, దేవుడికి ఇష్టమైన మాటలవి. ఏం మాట్లాడుకుంటారండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. మనమేం మాట్లాడుకుంటాం తెలుసా? ఇక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. నువ్వు ఒకవేళ భక్తుడివి భక్తురాలు అనుకుంటే, ఒకవేళ దేవుడే నీ వైపు చెవి పెడితే, మీ ఇద్దరు కూర్చున్నారు, మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి, మీరిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు, అవన్నీ దేవుడి చెవికి చేరుతున్నాయి. నిజంగా మీరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రోజు చెప్పిన వాక్యం గురించి, విన్న వాక్య ప్రకారం ఎలా బ్రతకాలనే దాని గురించి, ఈ వాక్యాన్ని మరో చోట ఎక్కడ ప్రకటించాలి, ఎలా ప్రకటించాలనే దాని గురించి మీ డిస్కషన్ ఉందా? మీరు అదృష్టవంతులు. ఎప్పుడైనా దేవుని కార్యముల గురించి ఆలోచిస్తున్నారా? నిజంగా ఆయన గురించి మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? రాత్రి గంపలగూడెం అని ఒక ప్రాంతానికి వెళ్ళానండి. ప్రసంగం అయిపోయిన తర్వాత ఇద్దరు పెద్దవాళ్ళు బయటికి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకుంటున్నారట. నాకు డ్రైవింగ్ చేయడానికి వచ్చినటువంటి బాబు అక్కడే ఉన్నాడు. అతను నాకు చెప్తున్నాడు, ఇద్దరు వచ్చి మాట్లాడుకొని, అసలు ఈ టైటిల్ ఎలా చెప్తారో అనుకున్నాము, అసలు ఇంత చక్కగా ఇంత మంచి వివరణ. వాళ్ళు 5 నిమిషాలు దాని గురించి ఆనందపడిపోతున్నారట. అది నేనే డైరెక్ట్గా వింటే నాకు ఎంత ఆనందం కలుగుతుందండి. నేను చెప్పిన ప్రసంగం గురించి వీళ్ళు ఎంత ఆనందపడుతున్నారని నాకు కలిగే ఆనందం వేరు. అలాంటిది దేవుడి గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఆయన గొప్పతనం గురించి, ఆయన మాటల గురించి, ఆయన ఘనత గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన కృప గురించి మాట్లాడుకుంటుంటే ఆయనకి ఎంత ఆనందం అండి. ఆ ఆనందాన్ని దేవుడికి మిగులుస్తున్నారా? లేదండి. ఈరోజు మన సంఘాల్లో కూడా ఇద్దరు కూర్చుంటే సేవకుడి గురించి తప్పుగా మాట్లాడడం, లేదంటే పక్కన ఉన్న సహోదరి గురించి తప్పుగా మాట్లాడడం, లేదంటే సహోదరుడి గురించి తప్పుగా మాట్లాడడం, వీళ్ళేం భక్తులండి, వాళ్ళేం భక్తులండి, ఆయనదేం సేవండి, ఈయనదేం సేవండి, ఈయన అలాగండి, ఆయన ఇలాగండి. ఇదే యెహోవా యందు భయభక్తులు, చదవండి అన్నమాట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడింది. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమే ఉందట. జ్ఞాపకార్థ గ్రంథం. రాజుల దగ్గర కొన్ని గ్రంథాలు ఉంటాయండి, రాజుల గ్రంథాలు, జ్ఞాపకార్థ గ్రంథాలు ఉంటాయి. అది మరి రాజైన అహష్వరోష్ కాలం, ఆ కాలంలో మొర్దెకై అనేటువంటి ఒక మంచి నీతిమంతుడు ఉన్నాడు, యూదుడు. కానీ అక్కడ చెరగొనిపోబడ్డాడు, చెరలోకి వెళ్ళాడు, ఒక ఖైదీగా వెళ్ళాడు. ఈ రాజు మీద కుట్ర చేస్తున్నారండి ఇద్దరు షండులు, అంటే ద్వారపాలకులైన ఇద్దరు షండులు రాజును ఎలాగైనా చంపేద్దాం కుట్ర చేస్తున్నారు. ఇంతగా రాజు ఎవరు? ఏదో చిన్న ఊరికి, చిలకలూరిపేట అంత చిన్న ఊరికి రాజు కాదు ఆయన. 127 సంస్థానాలకి, అంటే 127 దేశాలకి, ప్రపంచానికి చక్రవర్తి. అలాంటి ఆయన చంపాలని ప్లాన్ చేసుకుంటుంటే మొర్దెకై అనేటువంటి యూదుడు విన్నాడు. విని ఈ కుట్రను భగ్నపరిచి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీ మీద కుట్ర జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి చెప్పాడు. రాజు ఎంక్వైరీ చేశాడు, ఈ కుట్ర నిజమేనా అని. నిజమే, కుట్ర నిజమే. అప్పుడు వెంటనే ఆ ఇద్దరు షండులను పిలిపించి ఏమంటే వాళ్ళని శిక్షించి పంపించేశాడు. కొన్నాళ్ల తర్వాత హామాను అనేవాడు మొర్దెకై మీద కుట్ర పన్నాడండి. ఎందుకంటే ఈ హామాన్ అనేవాడిని ఒక అధికారిగా పెట్టాడు రాజు, అహష్వరోష్ రాజు. అయితే వీడికి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే అందరూ తనకు గుడ్ మార్నింగ్ చెప్పాలి, అదో పిచ్చి, వందనాలు, అందరు నమస్కారం చేయాలి. ఈ మొర్దెకై అనేటువంటి వాడు యూదుడు గనక వంగి నమస్కారం చేయట్లేదు, అతను పట్టించుకోవట్లేదు. ఇతను ఈగో దెబ్బతింది. ఎవరి ఈగో? హామాను. వీడు యూదుడు, వీడు నాకు వంగి నమస్కారం చేయడం, వీడికి ఎంత అహంకారం, ఎలాగైనా ఈ పొగరు దించాలి, ఏం చేయాలని ఆలోచించాడు. మొర్దెకైని చంపేయాలి అని మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది.
వీళ్ళంటి వాళ్ళే ఉన్నారు కదా యూదులంతా, వీడిని చంపితే ఇంకొకడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు, అసలు వీడి జాతి ఎక్కడుందో జాతి మొత్తాన్ని నాశనం చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి కపటోపాయంతో, రాజా మీరు ఇంత ఇంత చక్రవర్తి కదా, మీరు మిమ్మల్ని చంపడానికి మీ దగ్గర ఒక జాతి బ్రతుకుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని గౌరవించట్లేదు, మీ శాసనాలు గౌరవించట్లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏదో ఒకరోజు మీ మీద తిరుగుబాటు చేస్తారు అని కుట్ర పన్నాడు అని అబద్ధాలు చెప్పాడు. ఏ రాజుకైనా ఏమనిపిస్తుందండి? అవునా, అలా అయితే ఆ జాతి ఎక్కడుందో ఆ జాతి మొత్తాన్ని చంపేయండి అన్నాడు. అంతే. ఆ ముద్ర తీసుకొని, అధికార ముద్ర తీసుకొని బయలుదేరాడు. ఎప్పుడైతే యూదులకు వ్యతిరేకంగా ఇలాంటి కుట్ర జరిగింది అని మొర్దెకైకి తెలిసిందో, ఏమండి, వెంటనే ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. విషయం అంతా చెప్పాడు. తర్వాత జరిగిందంతా మీ అందరికీ తెలుసు. ఆమె ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయటం, తర్వాత మొర్దెకైని ఏమండి చంపడానికి సిద్ధపడిపోవడం, ఏమండి మొత్తం ఒక ఉరికొయ్యను కూడా సిద్ధపరిచేశారు. ఉరికొయ్యను కూడా. అప్పుడు రాజు రాత్రిపూట ఎందుకు నిద్ర పట్టలేదండి? రాజుకు నిద్ర పట్టలేదు. రాజ్య సమాచార గ్రంథాన్ని తెమ్మన్నాడు. రాజ్య సమాచార గ్రంథంలో ఒక విషయం రాయబడింది. 2 షండులు తన ప్రాణం తీయడానికి కుట్ర పన్నారని, అప్పుడు మొర్దెకై అనేవాడు కాపాడాడని పిలిచాడు. లోపల ఉన్నటువంటి వాడిని పిలిచి, నా ప్రాణాలు కాపాడిన ఈ మొర్దెకైకి నేనేమన్నా సన్మానం చేశానా అని అడిగాడు. ఏం చేయలేదు ప్రభు, అతన్ని ఏం సన్మానించలేదు, అతనికి ఏం బహుమతి ఇవ్వలేదు అంటే, అప్పుడు ఈ మొర్దెకైకి సన్మానం చేయండి, అతన్ని మీరు గణపరచండి. అంతే. ప్రాణాపాయ స్థితి నుంచి మొర్దెకై తప్పించబడ్డాడు. మొర్దెకై కోసం ఏమంటారు దాన్ని, ఏ ఉరికొయ్య సిద్ధపరచబడిందో ఆ ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. మొర్దెకై ప్రాణం కాపాడబడడానికి కారణం ఏంటో తెలుసా? రాజుకు ఒక మేలు చేసిన సంగతి రాయబడి ఉండడం. మొర్దెకై చేసిన మేలు గ్రంథంలో రాయబడింది. ఒకవేళ రాయబడకపోయి ఉంటే ఆ నెక్స్ట్ డే మొర్దెకై ఉరి తీయబడేవాడు. వ్రాయబడిన జ్ఞాపకార్థంగా రాయబడిన సన్నివేశం చదివి వెంటనే అతన్ని రక్షించాడు. ఇప్పుడు నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దేవుడికి ఇచ్చాడు. నువ్వు చేసే ప్రతి పని, చాలామంది అంటారు, నేను చాలా కష్టపడుతున్నానండి, సేవకుడు గుర్తించట్లేదండి, నేను ఎంత ప్రయాసపడుతున్నానండి, సంఘం పట్టించుకోవట్లేదండి, నేను ఎందుకు ఉండాలండి ఈ సంఘంలో అంటే సంఘం గుర్తించాలని చేస్తున్నావా? కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. అలా గుర్తించకుండా ఉండాలని నేను అంటలేదు. ఖచ్చితంగా సేవకులు కూడా ప్రయాసపడుతున్న వాళ్ళని గుర్తించి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి. కానీ సేవకులే పొరపాటు చేశారు అనుకుందాం, అప్పుడు నువ్వేం చేయాలి? ఈ సేవకులు గుర్తించలేదు కనుక వీళ్ళతో నాకు సంబంధం లేదని వెళ్తావా? నాకు గుర్తింపు వచ్చిన దగ్గరికే వెళ్తానంటావా? అది బ్లండర్, మిస్టేక్. సేవకులు గుర్తించకపోతే నువ్వు పడిన ప్రయాసను మర్చిపోయారు అనుకుందాం సేవకులే. కానీ నీవు చూపిన ప్రేమను మరచుటకు ఎవరన్నా ఇస్తుడు కాడు, దేవుడన్నా ఇస్తుడు కాదు. ప్రతి విషయము, నువ్వు పడిన కష్టము, నీ ప్రయాస ప్రతిదీ జ్ఞాపకార్థముగా గ్రంథంలో వ్రాయబడుతుంది. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయిన తర్వాత 10 మంది చెప్పుకోవాలని ప్రయాసపడతావా? చనిపోయిన తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నా పేరు ఉండాలని ప్రయాసపడతావా? చచ్చిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని ప్రయాసపడతావా? అది వృధా అని తేలిపోలేదు ఈ యాక్షన్స్తో? వృధా. నేను ఆ విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అధికారం ఇచ్చేది దేవుడు ఎవరికైనా. మంచి చేసేవాడికి అధికారం దేవుడే ఇస్తాడు, మంచి చేసేవాడికి అధికారం ఇచ్చాడంటే నీ మీద కరుణ చూపాడు, చెడు చేసేవాడికి అధికారం ఇచ్చాడంటే నీ మీద దేవుడికి కోపం వచ్చింది, శత్రువుకు అప్పచెప్పాడు. అంతే తేడా. భారతదేశాన్ని 3 సార్లుగా మత ఛాందస్వాద పార్టీకి ఎందుకు అప్పచెప్పాడు తెలుసా? అది మన శిక్షాకాలం, మన పీచ మణచడానికి, మనకు శిక్ష. అంతే. అధికారం ఇచ్చేది ఖచ్చితంగా ఎవరు? దేవుడు. కనుక ఏదో మనుషుల మధ్య తాపత్రయపడుతున్నావు జ్ఞాపకాలు పదిలం అవ్వాలని. నీ జ్ఞాపకాలు పదిలమయ్యేది ఇక్కడ కాదు. నువ్వు ఫోటోల్లో పెట్టిన ఆ ఫోటో ఫ్రేమ్ ఎప్పుడో కూడా పాడైపోతుంది.
నువ్వు విగ్రహాలు పెట్టినా విగ్రహాలే తగలబెట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. గాంధీ విగ్రహాలు లేవు. నువ్వెంత నేనెంత, మనకు మనం ఒక విగ్రహం చేయించుకున్నామంటే శుభ్రంగా పోతుంది, ఏ తుఫానో ఏ ప్రళయం వస్తే. నీ జ్ఞాపకాలు ప్రకృతి విపత్తులకు కాలిపోయేవో, ప్రకృతి విపత్తులకు నాశనం అయిపోయేవో కాకూడదు అంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ పదిలపరచబడాలి నీ జ్ఞాపకాలు? దేవుని గ్రంథములో, పరలోకంలో, అక్కడ జ్ఞాపకంలో, అక్కడ నీ జ్ఞాపకాలు ఉండాలంటే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కాదు, ప్రజాసేవ కాదు, ఊరు సేవ కాదు, పార్టీ సేవ కాదు, వ్యక్తి సేవ కాదు, ప్రభువు సేవ, పరిశుద్ధుల సేవ, దేవుని కొరకు సేవ చేస్తారా? మీ జ్ఞాపకాలు పదిలంగా అక్కడ ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీ పిల్లలుగా మా జ్ఞాపకాలు నిలిచిపోవాలని మేము కోరుకోవటంలో తప్పులేదు. కానీ ఆ జ్ఞాపకాలు ఎప్పుడు నిలుస్తాయో, ఏ జ్ఞాపకాలు నిలుస్తాయో, ఎక్కడ పదిలంగా ఉంటాయో తెలుసుకోకపోవడమే లోకం చేస్తున్న తప్పు. నాయకుల నుంచి సామాన్యుల వరకు, ప్రభుత్వాల నుంచి పనివాళ్ళ వరకు కూడా కృతజ్ఞత లేని సమాజం మధ్య జ్ఞాపకాలు ఉండాలని తాపత్రయపడుతున్నారు. ఈ జ్ఞాపకాలు పదిలపరచబడవలసింది మీ దగ్గర తండ్రి. వాక్యమును బట్టి మమ్మను మేము మార్చుకొని మలుచుకొని మా జీవితాలను మీకు అంకితం చేసి బ్రతికి ఉన్నంతకాలం పరిశుద్ధులకు పరిచర్య చేసి మీ నామమును బట్టి చూపవలసిన ప్రేమ, ఆ ప్రేమే. అది మరచుటకు మీరు అన్యాయస్తులు కారు, మనుష్యులు అన్యాయస్తులు. ఈ మంచి కార్యమును నిర్వహించిన మీ కుమారుడు యేసప్పన్నను జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారిని మరి కోల్పోయిన ఆ కుటుంబానికి మీరే ఆదరణనివ్వండి. బ్రతికి ఉన్నంత వరకు మీ పనిని జరిగించి మేము కూడా మీరిచ్చే విశ్రాంతిలోనికి వెళ్ళాలి. నాకంటే ముందుగా వాక్యం ప్రకటించిన లోక గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన సేవను జ్ఞాపకం చేసుకోండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించండి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాత్రికి వినుకొండలో జరిగే సభలను కూడా విజయవంతం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మరో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి? ఈ టైటిల్ ఎలక్షన్ రిజల్ట్ రాకముందు ఇచ్చానండి. నీ జ్ఞాపకాలు పదిలపరిచేది ఎక్కడనే టైటిల్ రిజల్ట్స్ ఏవి రాకముందు ఇచ్చాను. చూసారా దేవుడు ఎంత చక్కగా కనెక్ట్ చేశాడు దాన్ని. విన్నారు కదా ప్రేమన దేవుని వర్లారా, మన జ్ఞాపకాలు ఉండవలసింది ఎక్కడ? దేవుని దగ్గర, దేవుని గ్రంథంలో. అన్నయ్య చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, మన తాత ముత్తాతల పేర్లు కానీ వారి రూపాలు కానీ మనకి జ్ఞాపకం లేదు, తెలియదు. కానీ దేవుడు ఎలాంటి వాడయ్యంటే, ఎంత మంచివాడయ్యంటే, క్రొత్త నిబంధన రాసేటప్పటికి అబ్రహాము గారు చనిపోయి సుమారు 2000 సంవత్సరాలు, మోషే గారు చనిపోయి 1500 సంవత్సరాలు, దావీదు గారు చనిపోయి 1000 సంవత్సరాలు. వాళ్ళని మర్చిపోయాడా? క్రొత్త నిబంధనలో రాయించాడు 1000 సంవత్సరాల తరువాత. ఆలోచించండి మరి, చక్కగా ఎంతో అద్భుతంగా మన జ్ఞాపకాలు ఈ భూమి మీద మనుషుల మధ్య కాకుండా దేవునిలో ఉండాలని, దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలని మరి చక్కగా వివరించినటువంటి అన్నయ్య గారికి ప్రత్యేకంగా సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి సిబిటి అద్దంకి కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారైనటువంటి డానియేల్ గారు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవి చేస్తాడు. చేయండి అన్న, అది అమ్మాయికి తీసుకో. ముందుగా వేదిక ఇచ్చినటువంటి ఆ పెద్దలు దైవజనులు డిప్యూటీ డైరెక్టర్ గారు సంతోష్ కుమార్ అన్నయ్య గారికి, అలాగే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు లోక అన్నయ్య గారికి, ప్రతి ఒక్క